దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల సొంత డబ్బు అందజేశానని నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలో భాగంగా శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సాయాన్ని మురళీ నాయక్ తల్లిదండ్రులకి అందజేయించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు జనసేన ఎమ్మెల్యేలు ఆర్ఎన్ శ్రీనివాసులు, నిమ్మల జయకృష్ణ, ఆహుడ చైర్మన్ టీసీ వరుణ్తో పాటు పలువురు జనసేన ముఖ్య నేతలు మురళీ నాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరుట్ల మండలం కల్లితండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన 25 లక్షల చెక్ను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి జనసేన ఎమ్మెల్యేల పరామర్శ. ఇకపోతే మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిష్యబాయి, శ్రీరామ్ నాయక్లతో ఎమ్మెల్యేలు మాట్లాడారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కలవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో నిధులు నిర్వహించిన మురళీ నాయక్ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని జనసేన ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తండా పేరు మార్చండి, మురళీ నాయక్ తల్లిదండ్రుల రిక్వెస్టు. మరోవైపు మురళీ నాయక్ వాలీబాల్ ఆటగాడని, తమ తండాలో వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేయాలని మురళీ నాయక్ తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారు. తమ తండా పేరును మురళీ నాయక్ తండాగా మార్చడంతో పాటు రోడ్ల నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్చ్ కూడా నిర్మించి సహాయపడాలని వారు ఎమ్మెల్యేలను అభ్యర్థించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు కోరిన అన్ని కోరికలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్ పాకిస్తాన్తో జరిగిన పోరులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక గాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. అనంతరం మురళీ నాయక్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ పట్టుకొని జవాని మురళీ నాయక్ తండ్రి వెక్కి ఏడ్చారు. మురళీ నాయక్ తండ్రిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. మరోవైపు మురళీ నాయక్ తల్లిని సైతం పవన్ కళ్యాణ్ ఓదార్చారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.